పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్ని సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మీరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మొన్న అశోక్ బాబు కనిపించి ఆ కిట్టబాబు నువ్వు అనుకున్నంత మంచోడు కాదేమో అని అన్నారు బాబు. ఆ దేవరకి దేవరా నువ్వే కదా? ఓరి నాయనో కాసేపు ఇక్కడే ఉంటే నేనెవరో మర్చిపోయేట్టున్నాను. దేవరా మీ వాళ్ళు పోయిన తర్వాత నిన్ను నీ అన్న కోనంగిని ఈ గూడెం కంటికి రెప్పలా చూసుకున్నారు. మరి మీరు పారాయాలు ఎందుకు అవుతారే? జాతర రోజుల దాకా ఆగాలి అని నువ్వు ఊరుకోకుండా నువ్వే మా అన్న రాజమయ్య దగ్గరికి వెళ్ళి మా కమలిని నీ లచ్చనకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పు. ఇంతమంది మంచి మనుషుల ఆలోచనని ఆ దేవుడు కూడా తప్పు పట్టడు అనుమయ్య బావా. అందుకే ఇప్పుడు వెళ్ళి అడిగేద్దాం. ఏటంటావు? ఆలస్యం చేస్తే అమృతం కూడా ఇసం అయిపోద్ది. పద పొన్నమ్మా, ఇప్పుడు వద్దు. అసలే మూడం గడియలు గడుస్తున్నాయి. అందుకే ఇటువంటి విషయాలు ఇవాళ చూసి మాట్లాడుకుంటే అంతా శుభమే జరుగుతుంది. అయినా ఇవాళ రేపు నేను రాజమేని కలుస్తాను కదా, అప్పుడు చూసేగా నేను ఆ విషయం కదుపుతాను. నా మాట రాజమయ్య ఎప్పుడూ కాదండు. మళ్ళీని తన మేనల్డ్ చేసుకోవడానికి ఆ పెద్ద మనిషి ఎప్పుడూ కాదండు. మరి మళ్ళీ అన్న కోణంకి ఈ విషయం చెప్పాలంటావా బావా? చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. అందుకే గూడెం పెద్ద మన రాజమేకి చెప్తే ఇంకెవ్వరికి చెప్పక్కర్లేదు. అయినా ఈ మధ్య కోణంకి మతి చెడిందని చెప్పుకుంటున్నారు. ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలీదు. అందుకే ఇప్పటి పరిస్థితుల్లో ఆ కోనంగౌడికి తెలియవలసిన అవసరమే లేదు. కావాలంటే నువ్వు వెళ్ళి సత్తమ్మకి మాట వరుస చెప్పు చాలు. మిగతా కదంతా అదే నడుపుద్ది. ఏమంటావు? సర్లే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. వెళ్తాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళరా.
రావు బాబు, ఆ భవానీ గారు ఏం చెప్పారు? ఏముంది లచ్చన్న, మనం పెట్టుకున్న అర్జీలన్నీ హెడ్ ఆఫీస్ వాళ్ళకి అసలు తెలియదట. మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ భవానీ గారికి ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందట. ఆవిడ కూడా చాలా బాధపడ్డారు. అంతేకాకుండా ఆవిడికి చేతనైనంత సహాయం చేస్తానని చెప్పింది. పోలేండి బాబు, ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారని ఆశగా ఎదురు చూస్తున్న మా గూడెం వాళ్ళకే మీరు రావటమే అదురొట్టం. ఇంకా భవానీ గారు లాంటి మంచి ఆఫీసర్ మీకు తోడైతే ఇక మా కట్టాలన్నీ గట్టెక్కినట్టే. ఏమంటారు బాబు? తప్పకుండా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఆ భవానీ గారి సహాయంతో మనం అందరం మంచి అభివృద్ధిని అన్ని గూడాలకి ఇవ్వచ్చు. రావు బాబు, నాకు తెలవక అడుగుతాను, అసలు అభివృద్ధి అంటే ఏంటి బాబు? అందరికీ కూడు గుడ్డ నీడ ఉండటమేనా, లేక ఇంకేమన్నా కావాలా? నిజమే లచ్చన్న, అభివృద్ధి అభివృద్ధి అని నినాదాలు చేసే వాళ్ళకు కూడా నిజమైన అభివృద్ధి ఏంటో వాళ్ళకి తెలియదు. అభివృద్ధి అంటే గుడిసె స్థానంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడమో, చిన్న టీ బండి స్థానంలో పెద్ద 5 స్టార్ హోటల్ కట్టడమో అభివృద్ధి కాదు. ఆ అభివృద్ధి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళకి బ్రతకటానికి కావాల్సింది నిత్యావసరాలు, ఆరోగ్యంగా ఉండే పరిసరాలు, చదువు, సంస్కారం. ఇవి పెరిగితే అభివృద్ధి చెందినట్టు. నిజానికి మనం కృషి చేస్తోంది కూడా ఈ అభివృద్ధి కోసమే. మరి పట్టణాలు అభివృద్ధి చెందినాయంటారండి బాబు? అంటే ఇప్పుడు మనం ఈ గూడెంలో పెద్ద పెద్ద ఇల్లు కట్టి మేము కూడా మోటారు కార్లు మోటారు బళ్ళు మీద తిరుగుతూ అవి కక్కే పొగ పీలుతూ రకరకాల రోగాలతో చచ్చిపోతుంటే అదే అభివృద్ధి అయితే ఆ అభివృద్ధి మాకు అక్కలేదు బాబు. మా గుడిసెలు మాకు చాలు బాబు. మా పిల్లలకి ఇంత చదువు ఉంటే, ఇంత జ్ఞానాన్ని సంస్కారాన్ని సంపాదిస్తే, ఆ జ్ఞానంతో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నోళ్ళకి అంత జ్ఞానం అందిస్తే అది మాకు చాలు బాబు, చాలు. కానీ లచ్చన్న, వాళ్ళందరూ అంత స్పీడ్గా ఉన్నప్పుడు మనం ఆ స్పీడ్ని అందుకోలేకపోతే మనం వెనకబడిపోయినట్టే. అప్పుడు వాళ్ళని నాగరికులుగా చూస్తారు, మిమ్మల్ని అనాగరికులుగా చూస్తారు. ఎవరో దుట్లో మేము అనాగరికులైనంత మాత్రాన మేము మనుషులం కాకుండా పోం బాబు. మనిషిగా బతకడానికి ఏం కావాలో అది ఉంటే చాలు బాబు. ఇక్కడే ఉన్నారా? మీకోసం వెతుకుతున్నా. ఏమైంది అశోక్? అన్ని గూడాలు గందరగోళంగా ఉన్నాయి. ఏమైంది బాబు? ఏమీ లేదు లచ్చన్న, ఆ పిచ్చెక్కిన కోణంగి రకరకాల మందులు చేసి నువ్వు బండ అన్ని గూడాలకి పంపిస్తున్నారని చెప్పి ఇస్తున్నారంట. ఆ మందులు తీసుకున్న వాళ్ళందరికీ పేనాల మీదకి వస్తుంది. అసలు ఆ కోణంగి ఎక్కడున్నాడో, ఏ మందులు ఎత్తున్నాడో ఎవరికి తెలియట్లేదు. రే బాబు, ఆ కోణంగాడి ఈ ప్రాంతంలోనే ఎక్కడో చోట ఉండుంటాడు బాబు. ఆ తిమ్మప్ప, నువ్వు వెళ్ళి బండకి అయ్యికి ఇసిని చెప్పి గూడుల్లో ఎవరో మందులు తీసుకోకుండా చూడమని చెప్పు. అలాగే నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళు. అశోక్ బాబు, రే బాబు, మనం వెళ్దాం పదండి. రండి. ఎక్కడన్నా కనిపించాడా? లేదు బాబు. లచ్చన, నాకు ఎక్కడా కనబడలేదు. రే బాబు, మీరు అటు వెళ్ళి ఎత్తకండి. అలాగే. అశోక్ బాబు, మీరు ఇటు వెళ్ళండి. సరే. ఇప్పుడు ఈ నూరిన మందంతా పెట్టి గూడెనికి సరఫరా చేస్తాను. అట్టకెళ్తాను. ఏం రాజమయ్య గారు, ఈ వర్షంలో ఎక్కడికి బయలుదేరారు? ఆ కాలంలో కురిసే వర్షాలకు తడిస్తే ముప్పు గాని సకాలంలో కురిసే వర్షాలకు తడిస్తే మంచిదే బాబు. ఇంతకు ఎలా ఉన్నారు?
కుశల ప్రశ్నలు వేసేవారి కుశలం ఎలా ఉందో. బాగానే ఉంది. ప్రస్తుతం గురించి ఎలా ఉన్నా గతం తలుచుకున్నప్పుడే కొద్దిగా కలవరంగా ఉందా? చేసిన పాపం అంత త్వరగా పోదు. జన్మ జన్మలకి ఏటాడే ఆ పాపం ఈ జన్మలోనే వదిలిపోవాలని ఆశపడుతున్నట్టున్నారు. తప్పు కదా? తప్పదు కదా. ఎందుకంటే గతం గతహ అనుకోవటానికి గతించని మనుషులు ఎదురుగా ఉన్నారుగా. అయినా ఏం జరిగినా బెల్లం కొట్టిన రాయిలా పడుండక ఎప్పుడు ఎవరి మీద ఆ రాయొచ్చి పడుతుందోనని నా భయం నాకుంటుందిగా. నిజమే. డొంక తిరుగుడు ఆపేసి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. చెప్పవలసింది నేను కాదు, మీరే. 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుని మరీ చెప్పటం కాస్త ఇబ్బందే. అయినా తప్పదు. మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. ప్రతి నిమిషం గుర్తుకొచ్చే ఆ సంఘటన నా జీవితంలో ఒక శతరణీయ సాధఘట్టం. కానీ మీ జీవితంలో ఇలాంటి పదఘట్టంలు ఎన్నో. అందుకే మీకు గుర్తుండి ఉండకపోవచ్చు, కానీ నాకు యథాతథంగా గుర్తుంది. అయినా మీకు నాకు తెలిసిన విషయం గురించి మన ఇద్దరమే చర్చించుకుంటే ఎలా ఉందంటే, ఒకే దారిలో నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నామని ఒకరినొకరు అడిగినట్టుగా ఉంది. గుడ్ జోక్. కానీ ఇద్దరికీ తెలిసిన విషయాలని, అసలు విషయాన్ని దాటేయడానికి ప్రయత్నించకండి. నాకు తెలిసింది 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అది కొద్దిసేపే, సెకండ్లు లేక నిమిషాలు అంతే నేనున్నది. కానీ మీరు తరువాత జరిగిన అనేక విషయాలకి ప్రత్యక్ష సాక్షులు. అంతేనా? ఆ తర్వాత 20 ఏళ్లుగా మీకు మాత్రమే తెలిసిన విషయాలేవి నాకు తెలియదు. ఏమంటారు? నిజమే. కానీ 20 ఏళ్లుగా తెలుసుకోని విషయాన్ని ఇక ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసుకొని ఏటోపయోగం? వయసు మీద పడిన ఈ వయసులో గతంలో జరిగినవి తెలుసుకుని ఏం చేస్తారు? ఇంకొంతకాలం కళ్ళు మూసుకుంటే శాశ్వతంగా కళ్ళు మూసేస్తారు. అప్పుడు ప్రశాంతత, అంతా ప్రశాంతత. భలే చెప్పారు. అంటే ఏంటి? నేను బాగా ముసలవాడినైపోయాను, ఇక రేపో మాపో దుకాణం సర్దేస్తాను అని అనుకుంటున్నట్టున్నారు. ఈ అడవి గాలి పీల్చి మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారో నేను అంత ఆరోగ్యంగానే ఉన్నాను. ఎందుకంటే మీ అంత కాకపోయినా నేను నా వయసులో సగభాగం ఈ అడవిలోనే గడిపేశాను. అందుకే నా ఆయుష్ 100 ఏళ్లు. 100 పూర్తవటానికి ఇంకా చాలా టైం ఉంది. ఏమంటారు? వెనకటికి పాండవులు భోజనం చేస్తుంటే ఒక యాచకుడు వచ్చి యాచిస్తే ధర్మరాజు, రేపురా నువ్వు కోరింది ఇస్తాను అన్నాడట. అప్పుడు భోజనం తింటున్న భీముడు లేచి ఆ ఎంగిలి చేత్తోనే బయటకు పరిగెత్తుకెళ్ళి అక్కడున్న ధర్మగంట మోగిస్తే ప్రజలందరూ రాగానే భీముడు, ఎనండహో మా అన్నగారు రేపటి వరకు బతికుంటారట అనగానే ధర్మరాజుకి ధర్మసూక్ష్మం అర్థమైందట. అంటే సావు పుట్టుకులు మన చేతిలో ఉండవు అని నిగూఢంగా చెప్పాడు భీముడు. ఏటంటారు? నిజమే, బాగా చెప్పారు. సరే, నేను ఇప్పుడే ఈ క్షణంలోనే పోతాను. కానీ నేను అనుకున్నది సాధించడానికి నాకు ఆ క్షణం వ్యవధైనా ఉంది కదా, అందులో తప్పేమీ లేదనుకుంటాను. అందుకే ఆ రోజు వాళ్ళు చనిపోయిన రోజున నేను వెళ్లిన తరువాత ఏం జరిగింది, వాళ్ళ పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళు బతికే ఉన్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఎవరు వాళ్ళు, మీరు ఈ విషయాలు నాకు చెప్పండి చాలు. చెప్పండి, ఏం జరిగింది?
చెప్పండి, ఏం జరిగింది? వాళ్ళ పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారు? అసలు వాళ్ళు బ్రతికే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఎవరు వాళ్ళు? ఈ విషయాలు నాకు చెప్పండి చాలు. నేను అడిగిన విషయాలు చెప్పి మరీ వెళ్ళండి. తప్పకుండా చెప్తాను, కానీ ఈ పక్కగూడెంలో వరకు మందు ఇచ్చేసి వచ్చేస్తాను. అప్పుడు మీరు అడిగినటన్నిటికీ సమాధానం చెప్తాను. ఇక్కడే ఉండండి, అరగంటలో వచ్చేస్తాను. రోగికి ఇది అత్యవసరం. ఆవు పులి కథలు నేను పులిని అంటారు. సరే, నేను పులిని అయినా కాకపోయినా మీరు మాత్రం ఆవులాగా సాధు జంతువే. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. వెళ్ళిరండి. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, కానీ నేనేం వెళ్ళలేదు. నాకేమీ తెలీదు. నాకు అనవసరం అంతే. తెంగిపడాలి. రవి, ఏమైంది రవి? ఏం లేదు సిరి, నాగదేవర లాంటి వాడితో మాట్లాడాలంటేనే కూడెం వాళ్ళు అసహించుకుంటున్నారు. ఛ, అటువంటిది నాగదేవరే నాకు తండ్రి అన్న మాటని నువ్వు ఎలా జీర్ణించుకుంటున్నావా అని ఆలోచిస్తే నాకే అసహ్యం వేస్తోంది. ఐ నో ఇట్ విల్ నాట్ డైజెస్ట్ ఫర్ యూ, ఇజంట్ ఇట్? చచ, అదేం లేదు రవి. ఈ దేవర్ ఇక్కడికి వచ్చింది మొదలు ప్రతిసారి నీ మీద టార్గెట్ చేస్తూ మాట్లాడడం చాలాసార్లు నేను గమనించాను. ఉదాహరణకి, ఒకరోజు కొండ మీద అందరం కూర్చున్నప్పుడు అతనెవరో నాకు తెలీదు అన్నాడు, చూసావా? ఆ రోజు నీకు గుర్తుందా? దేవరా, వీళ్ళంతా అడవిలో పూసిన పువ్వుల్లాంటోళ్ళు. చూసారా ఎంత కళకళలాడిపోతున్నారో? వరుసగా వీళ్ళ పేర్లు చెప్పమంటారా? నేను చెప్తాను. అతను లచ్చన్న, కమలి, సిరి, కృష్ణ, నీలు. మరి అతనెవరు? అతనెవరో నాకు తెలియదు. మిగతా అందరూ నాకు తెలుసు. లేడి పిల్లవు, సింహం, పులి లాంటి మాటలు నీకెందుకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా మా రవిబాబు. అలా ఎన్నోసార్లు నాకు అనుమానం వచ్చింది.